ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మీకు ఒక చిన్న సందేశం ఇద్దామని మీ ముందుకు వచ్చాను. ఆ సందేశం ఏమిటంటే, ఈ నెల 13వ తారీఖున మన రాష్ట్ర ఎన్నికలు జరిగిన రోజున అందరం అత్యధిక మెజార్టీతో చాలా ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైందనమాట. ఆ శాతం ఎంత అనేది మీకు తెలుసు. 81.69. ప్రజలలో వచ్చిన ఈ మార్పును నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రచారం మొదలుకొని ఎన్నికల తేదీ వరకు కూడా కార్యకర్త నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వరకు ప్రతి ఒక్కరూ వారి వారి మాటలతో ప్రజలను వారి యొక్క మంచి చెడుల గురించి కొన్ని విషయాలను తెలియజేశారన్నమాట. మంచిని మాత్రమే మనం తీసుకొని చెడును మాత్రం విస్మరిద్దామని మీ అందరికీ చెప్తున్నాను. అందులో మనం ఎంతవరకు తీసుకునేది మీకు తెలుసు, వారికి తెలుసు అన్నమాట. ముఖ్యంగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు కార్యకర్త, అటు ప్రజలు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఆ పార్టీలు ఇచ్చే చిన్న మొత్తాల కోసము 2 పూటల ఈ ఎండలను తట్టుకొని కూడా ప్రచారం చేశారన్నమాట. వారి యొక్క కష్టం ఊరికే పోదన్నమాట. ఆ తర్వాత కూడా కొందరు దొంగ ఓట్లను వేయడము, అది వారి మనసుకి తప్ప ఒప్ప అని తెలియదు. కొందరు డబ్బు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ప్రలోభపెట్టి దొంగ ఓట్లు వేశారని నేను విన్నాను. అది నా దాకా వచ్చింది కూడా. ఒక్కసారి అలాంటి వారి మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకుంటే మీకే అర్థమవుతుంది. మన రాష్ట్రం, మన భవిష్యత్తు, మన పల్లెల భవిష్యత్తు కూడా మీ మీదే ఆధారపడింది. ప్రజలంతా ఒక్కటే అన్న సంగతి ఎవరు గుర్తించటం లేదు. ఎందుకంటే ఈ రోజులు జరిగిపోయే వారి అవసరాలను మాత్రమే మీరు గుర్తుపెట్టుకుంటున్నారు. రేపు అనేది ఒకటి ఉందని, దానికి మనం ఏమి చేయాలి అని కార్యాచరణ ఆలోచన లేదన్నమాట. ఇది ఉంటే మనం ఇంకా వృద్ధిలోకి వస్తామని నేను ఆలోచిస్తున్నాను. ఆలోచించే విధంగా అడుగులు వేస్తూ దాని ప్రయత్నాలు కూడా చేసేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. మీరు కూడా ఉంటారని ఆశిస్తున్నాను. రాష్ట్ర ఎన్నికలు ఎటు అయిపోయాయి కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉన్నామనుకున్న కొన్ని అలజడుల వల్ల ప్రజలు, అటు అధికారులు కొంత అలజడి, బాధలు, కష్టాలను చూస్తున్నాము. వాటన్నిటినీ ఆ భగవంతుడు ఆయన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడు చూస్తాడని, అందరికీ మంచి చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకి తిరుపతిలో వెలిసిన ఆ వెంకన్న స్వామి యొక్క చెల్లెలైన తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఉత్సవాలు మనకి ప్రారంభమయ్యాయి. ఆ ప్రారంభమైన సందర్భంలో ప్రతి ఒక్క భక్తుడు ఆమెను స్మరించుకుంటూ ఆమె యొక్క చల్లని ఆశీస్సులు మనపై ఉండాలని మనసారా ఆ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని వేడుకుంటున్నాను. ఆమె పాలెగాల్ని త్రోసినట్లు మనల్ని కూడా ఆమె రక్షిస్తుందని ఆశిద్దాం. వచ్చే నెల 4వ తారీఖు అనగా జూన్ మాసంలో మనము కష్టపడి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో నా బాధ్యతగా అని గుర్తెరిగి క్యూ లైన్లో నిలబడి గంటల తరబడి ఉండి కూడా మీ ఓటు హక్కును వేశారన్నమాట. ఆ ఫలితం అనేది ఊరికే పోదు. 4వ తారీఖున మన ప్రజల యొక్క
తీర్పు అనేది వెలువడుతుంది. ఆ వెలువడిన తర్వాత ఎవరు మనకి నాయకులుగా ఉంటారు, ప్రజాప్రతినిధులుగా ఉంటారు, వారు మనకి ఎలాంటివి చేస్తారు, ఏమి చేస్తారు, వాళ్ళు ఏమి చెప్పారు అని ఏది మర్చిపోకూడదనమాట. మర్చిపోయినామంటే వాళ్ళు కూడా మర్చిపోతారు. తర్వాత మనం ప్రశ్నించేదానికి కూడా మనకు సమయం లేకుండా మన భారాలను, మన కష్టాలను మనమే భరించాల్సి వస్తుంది. వీటన్నిటినీ మనం గుర్తుపెట్టుకుంటూ గంగమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఆ తల్లి ఆశీస్సులు పొందే విధంగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆమెను వేడుకుంటూ మన రాష్ట్రం బాగుండాలని, మన దేశం బాగుండాలని, ప్రపంచం యావత్ అందరూ సంతోషంగా ఐశ్వర్య ఆయురారోగ్యాలతో మెలగాలని మనసారా ఆమెని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అమ్మ తల్లి, గంగమ్మ తల్లి, ఈ సందేశాన్ని మీకు ఇద్దామని మీ ముందుకు వచ్చానన్నమాట. ఇందులో ఏదైనా తప్పులున్నా తప్పుగా చెప్పున్నా నన్ను మన్నించగలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నా స్వీయ అనుభవాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి నేను చెప్పలేదు. సో కొంచెం ఆలోచిస్తారని మీకు ఈ వీడియోని చేస్తున్నాను. చివరిగా మీకు ఒక చిన్న శుభాకాంక్షలు ఏమిటంటే, భక్తులకు ఎస్పెషల్లీ తిరుపతి పట్టణ ప్రజలందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తాతయ్యకుంట గంగమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని, అందరూ చల్లంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నా యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఉంటాను.